వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 5గురు ఐఎస్ఐ ఏజెంట్లు హతమయ్యారు. వీరంతా ఉగ్రవాది వికారుద్దీన్ ముఠా సభ్యులుగా నిర్ధారించారు. ఆలేరు సమీపంలో ఈ ఘటన జరిగింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్కు కోర్టు వాయిదాకు తీసుకొస్తుండగా ఎదురు కాల్పులు జరిగాయి. నల్గొండ జిల్లా కందిగడ్డ తండా వద్ద ఎస్కాట్ వాహనం నుంచి తప్పించుకున్న వికారుద్దీన్ ముఠా పట్టుకోబోయిన పోలీసులపై దాడికి దిగింది. పోలీసుల వద్ద తుపాకులు లాక్కుని కాల్పులు జరిపేందుకు యత్నించగా ఎస్కాట్ సిబ్బంది వారిపై ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాది వికారుద్దీన్, సయ్యద్ అంజాద్, మహమ్మద్ అనీఫ్, మహమ్మద్ జకీర్, ఇజార్ ఖాన్ సహా 5గురు ఐఎస్ఐ ఏజెంట్లు హతమయ్యారు. వికారుద్దీన్ హైదరాబాద్లోని సంతోష్ నగర్, ఫలక్నుమా, సాలిబండ తదితర ప్రాంతాల్లో పోలీసు బలగాలపై కాల్పులు జరిగిన ఘటనల్లో ప్రధాన నిందితుడు. వికారుద్దీన్ తొలుత డీజేఎస్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. మక్కా మసీదులో బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా పోలీసులపై గురిపెట్టాడు. వివిధ ఘటనల్లో పలువురు పోలీసుల్ని పొట్టనబెట్టుకున్నాడు. 2007 మే 18న హైదరాబాద్ పాతబస్తీలోని మక్కా మసీదు పేలుళ్లకు ప్రతీకార చర్యలతో వికారుద్దీన్ నేర జీవితం మొదలైంది. 2008 డిసెంబర్ 3న హైదరాబాద్ సంతోష్ నగర్ వద్ద పోలీసులపై కాల్పులు జరిపాడు. ఓ పోలీసును హతమార్చాడు. 2009 మే 18న మరోసారి ఫలక్నుమాలోనూ పోలీసులపై దాడికి తెగబడ్డాడు. 2014 మే 14న సాలిబండలో ఇదే రీతిన రక్షక భటులపై కాల్పులు జరిపి ఓ పోలీసును పొట్టనబెట్టుకున్నాడు. అన్ని దాడుల్లోనూ ఒకే ఆయుధాన్ని ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. వికారుద్దీన్పై మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో టాడా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ను అడ్డాగా చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడు. భద్రతా బలగాలకు పట్టుబడకుండా ఉండేందుకు ముఖ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకుని పోలీసుల కళ్లు గప్పి తిరిగేవాడు. గతంలో సిమీలోనూ క్రియాశీలకంగా పనిచేసి వివిధ హోదాల్లో పనిచేశాడు. డీజేఎస్ పేరుతో హైదరాబాద్లో వికారుద్దీన్ కార్యకలాపాలు నిర్వహించాడు. వరుస దాడులతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. రాజధానిలోని అనీఫ్ అనే వైద్యుడి ఇంట్లో మారువేషంలో ఆశ్రయం పొందినట్లు పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసి వికారుద్దీన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత వికారుద్దీన్ అనుచరుడు సులేమాన్, వైద్యుడు అనీఫ్తో సహా మరో 2ని అదుపులోకి తీసుకున్నారు.